దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా ఏ రకంగా నడపాలనేది నా ధ్యేయంగా పెట్టుకుంటానండి. నేను జనరల్గా పారదర్శకంగా ఉంటాను. అదే విషయాన్ని ఈ శాఖలో కూడా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి క్షవరం అయితే కానీ వివరం రాదంటారు. క్షవరం అయితే కానీ వివరం రాదని ఆయన కాదు అధికారంలో ఉన్నంతకాలం కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. అందరినీ ఏకవచన సంబోధన చేశాడు ఆయన, లేదా వ్యక్తిగత దోషణలు చేశాడు. ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత నెగ్గిన వారి గురించి చెప్పాలి కాబట్టి ఇక పేరు ఉదహరించక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడ కూడా ఆయన వేరే మాట ఉపయోగించలేడు కదా, తప్పనిసరిగా పేరు చెప్పాలి. ఆ చెప్పిన పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు, వారికి మా అభినందనలు అన్నాడు. అది నేనైతే ఒకటి చెప్తాను, అదేమి శాశ్వతం అనుకోకండి మీరు. గౌరవంగా మాట్లాడడం అనేది వారికి ఉన్నటువంటి లక్షణం కాదు. మామూలుగా మనకు తెలిసినట్లుగానే అది వంకర, ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు మళ్ళీ వంకరగానే ఉంటుంది. మనం లాగి పెట్టాం. ఇంకేముంటుందండి, మనకు మంత్రి ఇచ్చిన తర్వాత డిప్యూటీ ఫోర్ లీడర్ అయ్యా. అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంత భారంగా వెళ్ళిన మాట వాస్తవం. కేవలం నా గురించే కాదు, అది నాతో కలిసి రమారమి 10-15 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు. నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీటు కావాలని అడిగారు. సరే, అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు, మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు. అది చెప్పినప్పుడు సహజంగానే నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఓడే చెప్పాను, ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉంటాననేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో. ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను. ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిడదవోలు వెళ్ళి అన్నారు, వెళ్తానన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి, మేము తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తామన్నారు. అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అవ్వడం కూడా ఎంత మిరకిల్ అంటే కేవలం నాకు ప్రచారానికి 45 రోజులు మాత్రమే మిగిలింది. మీరు ఆశ్చర్యపోతారు, ఉదయం 7:30కి మొదలు పెడితే రాత్రి 11 వరకు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం. గ్రామానికి తిరిగాం, ఒక్క గ్రామం వదలలేదు, ఒక ఇల్లు కూడా వదలలేదు. సరే, ప్రచారం చేసుకున్నాం. దాంతోపాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది, కూటమి మీద నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను, జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉంటుంది. అది బయటికి నేను బహాడంగా చెప్పలేదు, కానీ నా మనసులో ఏమోలో నాకు అనిపించింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను, వారికి లాయల్గా ఉన్నాను. అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాను, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వేస్తారని నమ్మకం నా మనసులో ఉండేది. బయటికి ఎప్పుడు చెప్పలేదు, కానీ మొత్తానికి అది నిజమైంది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి వచ్చిందంటే కేవలం ఒకే ఒక్క మాట చెప్తాను, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను మంత్రిని అయ్యానేటువంటి మాట మాత్రం చెప్తాను. నేను అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పానండి, నేను ఎప్పుడైతే నిడదవోలుని నా ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నానో ఇక ఎప్పుడు కూడా నిడదవోలే నా స్వగ్రామం అని చెప్పాను. అక్కడ నేను ప్రస్తుతానికి అద్దెంట్లో ఉంటున్నాను, త్వరలోనే సొంతింటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ నిడదవోలులో ఉంటాను. కాకపోతే రాష్ట్ర మంత్రి